అండ్ మీ అందరికీ తెలుసు ఎలక్షన్లు వస్తుంటే సంక్రాంతికి డూడు బసవన్నలు ఎవరైతే వస్తారో అలా చాలా మంది వస్తారు. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు, ఇప్పుడు నాలుగో కృష్ణుడు బయలుదేరాడు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడానికి వస్తున్నారే తప్ప వీళ్ళు అధికారంలో ఉంటే ఏం చేశారు లేదా అధికారంలోకి వస్తే ప్రజలకి ఏం చేస్తామనేది చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి చేయాలన్న మంచి మనసు లేదు. చెప్పాలి అంటే ఈ రాష్ట్ర పరిస్థితుల గురించి ఇక్కడ ఉన్న ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. కేవలం జగనన్నని ఓడించాలి, వాళ్ళ అధికారంలోకి వచ్చేయాలి అన్న ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు. అలా ప్రజల గురించి ఆలోచించకుండా ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేని ఆ ప్రతిపక్షాలు ఏవైతే గుంపులు గుంపులుగా వస్తున్నాయో వాళ్ళందరినీ కూడా తరిమి తరిమి కొట్టాలని ఇక్కడ ఉన్న అందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఒక్కసారి అయ్యో పాపం అని 2014లో చంద్రబాబు నాయుడుకి ఓటేసి గెలిపించినందుకు ఈ రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో మీ అందరికీ కూడా తెలుసు. ఒక్క అభివృద్ధి లేదు, ఒక సంక్షేమం లేదు. ఏది అడిగినా కూడా రాష్ట్రం విడిపోయింది, నష్టపోయింది, కష్టాల్లో ఉన్నామంటూ కుంటి సాకులు చెప్పాడు. కానీ ఈ మధ్యలోనే మీకు తెలిసింది స్కీములు చేయడానికి డబ్బులు లేదు కానీ స్కాములు చేయడానికి బాగా డబ్బు ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర అని అన్ని కేసుల్లో ఇరుక్కున్నాడు. తాత ఈ మధ్యలోనే బెయిల్తో బయటకు వచ్చాడు కానీ ఖచ్చితంగా లోపలికి వెళ్తాడు, జీవితాంతం లోపలే ఉంటాడు. అలాంటి వ్యక్తి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఈ రోజు ప్రజల కోసం తన తండ్రి గారు ఈ ప్రజల మొహాల్లో చూడాల్సిన చిరునవ్వుని చూడకుండానే వెళ్ళిపోతే ఆ చిరునవ్వుని చూడాలని రాజన్న పరిపాలన మళ్ళీ తీసుకొని రావాలని జగనన్న మీకోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. మీకోసం ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు అనుభవించారు, అలాగే ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు మీ అందరికీ తెలుసు. అయినా కూడా చిరునవ్వుతో కష్టాల్ని భరించి మీ అందరి ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రిగా వచ్చి ఈరోజు మీరు కోరుకున్నట్టుగానే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తున్నారు. మీరు కోరుకున్నట్టుగానే మీ జీవితాల్లో వెలుగు నింపారు. మీరు కోరుకున్నట్టుగానే మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇచ్చి మీ కుటుంబాలకి ఆరోగ్య సురక్ష ద్వారా ఈ రోజు ఆశీర్వదిస్తున్న విషయాన్ని కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన కుటుంబంలో మన తండ్రి, మన అన్నదమ్ములు, మన భర్త, మన కొడుకు వీళ్ళే మన గురించి ఆలోచిస్తారు, మనకి ఏం కావాలి, ఏం చేయాలి అనేది. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, అప్పుడు వైఎస్ఆర్ గారు కానివ్వండి, ఇప్పుడు జగనన్న కానివ్వండి, మీ కుటుంబంలో ఒక కొడుకులాగా, ఒక తండ్రిలాగా, ఒక బిడ్డలాగా ఆలోచించి ప్రతి కుటుంబాన్ని కూడా తన సొంత కుటుంబంగా భావించి ఈరోజు ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అర్హులు అంతమందికి కూడా సంక్షేమాన్ని అందిస్తున్నారు అంటే అది మనసున్న కుటుంబం. ఆ కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. ముఖ్యమంత్రిగా ఇంకా 20-30 సంవత్సరాలు అలాగే కొనసాగాలి. మన అందరి జీవితాలు, మన పిల్లల భవిష్యత్తు బాగుండే విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి వైపుకి మరింత స్పీడ్ గా ముందుకు వెళ్లే విధంగా మీ అందరూ కూడా సాయం గుర్తుకు ఓటేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలకి న్యాయం చేయలేని, ప్రజలకి కనీస అవసరాలకు ఉపయోగపడే ప్రభుత్వం ఉన్నా ఓడినా ఒకటి. ఎందుకంటే 2020లో కరోనా వైరస్ వచ్చింది, చాలామంది ప్రజలు చచ్చిపోయారు. మనకు తెలియని విషయం ఏంటంటే వైరస్ మనుషులకే రాష్ట్రాలు కూడా పడుతుంది. 2019లో వైసీపీ అనే వైరస్ ఆంధ్ర రాష్ట్రానికి పడింది. కరోనా దాని తర్వాత వచ్చిన వైరస్కి మనం విరుగుడు కనుక్కున్నాం, వ్యాక్సినేషన్ వేస్తాం. ఇప్పుడున్న వైసీపీ వైరస్కి జనసేన, టీడీపీ అలయన్స్ అనే వ్యాక్సిన్ ఉంది. త్వరలో వైరస్ లాగా ఆంధ్రప్రదేశ్ని పట్టిపిడుస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దించి తీరాలి. ఆ విధంగా మనం ఏ విధంగా ఆలోచించాలి. ఇప్పుడు ఇవాళ దాని మీద మనం గట్టిగా పోరాటం చేయాలి. ఇప్పుడు ఇంకా మాకు గ్రూపులు ఉన్నాయి, లేదా అతను మాకు సరిగ్గా చేయట్లేదు,
మమ్మల్ని పిలవలేదు ఉన్నారు. నాకు అవి జరగలేదనే కాదు. ఇవాళ ఇప్పుడు మనకి ఎలక్షన్ టైం దగ్గర పడుతుంది, త్వరలో నోటిఫికేషన్ వస్తానన్నారు. మనం వైసీపీని ఎలాగ దించి మనకు జరిగిన అన్యాయాలకి ఎలాంటి పరిష్కారాలు చూపాలో దాని దిశగా ఆలోచించాలి తప్ప నాకేంటి, లేకపోతే సతీష్ ఏంటి, రమేష్ ఏంటి, లేకపోతే విజయ్ కుమార్ గారికి ఇవన్నీ సెకండరీ. ప్రజలకి ఏంటి అనేది ఒకటి మాత్రం మనసులో పెట్టుకోవాలి. మన ఆడపడుచులకి ఏంటి అనేది ఒకటి ఆలోచించుకోవాలి. అంటే మాకు ఇవన్నీ ఇష్యూస్ అన్ని ఖచ్చితంగా సాల్వ్ చేయదగ్గటువంటి ఇష్యూస్, సాల్వ్ చేయలేకపోయినా కోర్టులోనైనా సరే పోరాటం చేయదగ్గ ఇష్యూస్. ప్రతి దానికి కోర్టులు ఉన్నాయి. ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం ఉంటే అలాంటి ప్రభుత్వాలు ఉంటాయి, వస్తాయి. మనకు రాబోయే ప్రభుత్వాలు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ముందు ఈ అభిప్రాయాన్ని పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడాలి. అలాగే టీడీపీ ఎక్కడ నిలబడినా సరే మన జన సైనికులు వాళ్ళకి సహకరించాలి. అలాగే జనసేనకు సంబంధించిన అభ్యర్థులు ఎక్కడ నిలబడినా సరే టీడీపీ వాళ్ళు కూడా సహకరించాలి. ఎందుకంటే మీరు ఇక్కడ సహకరించాలి చేసినట్టుగా చేస్తే మీరు ఇక్కడ ఉన్న మన జనసైనికులు ఒక టీడీపీ అభ్యర్థులు లేకపోతే జనసేన అభ్యర్థి అభివృద్ధి మాట్లాడాల్సింది. సో ఎక్కడ టీడీపీ అభ్యర్థి నిలబడినా మనం సహకరిస్తే మన అభ్యర్థి ఎక్కడ నిలబడినా వాళ్ళు సహకరిస్తారు. ఇప్పుడు ఒకరికొకరు సహకరించుకుని ముందుకెళ్ళి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగానే మనం ఆలోచించాలి తప్ప ఇప్పుడు మనకి అభిప్రాయ భేదాలు పొరపరిచాలు అంటే రాకుండా చూసుకుంటాం. చాలా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందనేది చాలా భయం ఉండాలి. మేమంటే ప్రజలకు ఎలాంటి నష్టాలు కలిగేస్తారనే భయం ఉండాలి. ఇలాంటి వాళ్ళని గద్దె దించదు. అంటే ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో ఎవరిని చూసినా అహంకారం తలకెక్కేసి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతా, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తా, ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకుంటా. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎంతకాలం భరిస్తాం? ఇవాళ నేను వైజాగ్ లాస్ట్ టైం కూడా వచ్చి తిరిగాను. ఉత్తరాంధ్ర ఎక్కడ చూసినా ఒక పారిశ్రామికవేత్త జోలుకు, ఒక వ్యాపారవేత్త జోలుకు వెళ్ళారు. ఏదో అవసరమో లేకపోతే వాళ్ళు ఏదో దీనికోసం వాళ్ళ ప్రయోజనం కోసం అంటే కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఆఖరి కార్పొరేటర్తో సహా కామన్ మ్యాన్ జోలికి వస్తున్నారు. ఒక 100 గజాలు ఇల్లు కట్టుకున్న ఒక కామన్ మ్యాన్, లేకపోతే ఎక్కడైనా ఒక చిన్న హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్న కామన్ మ్యాన్, వీళ్ళని లేకపోతే చదువుకుంటున్న పిల్లలు, వీళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళను కూడా వదలండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రభుత్వం అయితే సామాన్యుల జోలికి వచ్చి సామాన్యుల జీవితాన్ని చిందరవందర చేస్తుందో అటువంటి ప్రభుత్వాన్ని చెవులు పట్టి మెలేసి కూర్చోబెట్టి వాళ్ళని గద్దె తెచ్చడానికి ప్రజలు పరిస్థితిలో ఉంటారు. ఆ టైంలో ఒక జనసేన ఉండొచ్చు, ఒక టీడీపీ ఉండొచ్చు, ఈ రెండు కలిసిన ప్రభుత్వాలు ఉండొచ్చు. కానీ ఇలాంటి వైసీపీ నిరంకుశత్వ పరిపాలన మాత్రం ఖచ్చితంగా మనందరూ గద్దె దించి తీరాలి. లేకపోతే మన బిడ్డలకు భవిష్యత్తు, మన నెక్స్ట్ జనరేషన్స్ భవిష్యత్తు. ఇలాంటి కాలుష్య వాతావరణం ఉంటుంది, ఇలాంటి ఉపాధి అవకాశాలు ఎక్కువై ఉంటాయి.